హిమాచల్ ప్రదేశ్లో శివుడి టెంపుల్. వేడి నీళ్ళతో రైస్ ఉడకడం. దీని మహస్యం ఏంటంటే అమ్మవారి చెవి కమ్మెలు కింద పడతాయంట. అవి నాగేంద్ర స్వామి మింగేస్తారంట. అవి మింగేసి ఇవ్వకపోవడంతో ఆ చెవులు ఇంకా శివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరవబోతుంటే వద్దు అని పార్వతీదేవి ఆపితే, అయినా సరే అప్పటికి కూడా నాగేంద్ర స్వామి ఏమీ పశ్చాత్తాపడకుండా ఇట్లా ఉండి అలాగే ఉన్నాడంట. ఇంకా ఆ కోపాన్ని తట్టుకోలేక శివుడు శివతాండం ఆడితే ఇక్కడ మణికర్ టెంపుల్లో రుద్రతాండం చేస్తే ఆ వేడికి తట్టుకోలేక ఇక్కడ వాటర్ అంతా వేడి నీళ్ళు అయిపోయి భూగర్భంలో ఉన్న నాగేంద్ర స్వామి బయటకు వచ్చి క్షమించు స్వామి, నన్ను క్షమించు అని ఆ చెవి కమ్మెలు ఇచ్చారంట. అది ఇక్కడ మహస్యం. ఇది రైస్ ఉడికిద్ది వేడి నీళ్ళలో. అందరూ రైస్ వండుతున్నారు. శివ పార్వతీ టెంపుల్, మణికర్, శివుడి రుద్రతాండ. చాలా మహిమగల టెంపుల్. ఎటు చూసినా వేడి నీళ్ళే వస్తాయి ఇక్కడ.